హలో! చంటి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే రెసిపీ కేక్. సో, ఈరోజు ఈ కేక్‌ని మన ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో, అది కూడా మన కిచెన్‌లో దొరికే ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. కేక్‌లో కావాల్సిన మెయిన్ పదార్థాలన్నిట్లో కూడా మన ఇంట్లో చేసే బటర్ అయితే చాలా టేస్టీ అండ్ ఫ్లఫీనెస్ ఇస్తుంది. మీరు దీనికి ఆల్టర్‌నేట్‌గా మార్కెట్‌లో దొరికే బటర్స్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఉంటే మాత్రం మీరు ఇంట్లో తీసుకునే వెన్నపూసను మాత్రమే ప్రిఫర్ చేయండి. ముందుగా ఇక్కడ నేను మీకు చూపిస్తున్న ఈ కప్తో 2 కప్స్ మైదా కానీ ఆల్ పర్పస్ ఫ్లోర్ కానీ తీసుకోండి. ఇందులోకి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వాడండి. ఇక్కడ నేను బేకింగ్ సోడా వాడట్లేదండి, బేకింగ్ పౌడర్ వాడుతున్నాను. బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాక ఈ పౌడర్ని మనం 3 నుంచి 4 సార్లు జల్లించుకోవాలి. ఎందుకంటే అప్పుడే మనకి ఆ బేకింగ్ పౌడర్ అనేది ఫ్లోర్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఒక 3 to 4 టైమ్స్ మీరు ఇలాగే స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకి కేక్ ఫ్లఫీనెస్కి యూజ్ అవుతుంది. ఈ జల్లించుకున్న పిండిని పక్కన పెట్టి మనం ఏ కప్తో అయితే ఈ పిండిని మెజర్ చేసామో అదే కప్పుతో 1 కప్పు వెన్నపూస తీసుకోండి. ఈ వెన్నపూస ఒక బౌల్లోకి వేసుకొని అదే కప్పుతో మరొక కప్పు షుగర్ కూడా తీసుకోండి. ఇక్కడ మనం పిండి కానీ ఈ బటర్ కానీ షుగర్ కానీ ఎగ్స్ కానీ అన్నీ సేమ్ మెజర్మెంట్స్ సేమ్ రేషియోలో యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ నేను 1 కప్పు బటర్ తీసుకున్నాను, 1 కప్పు షుగర్ తీసుకున్నాను, అలాగే 1 కప్ ఎగ్స్ కూడా తీసుకున్నాను. ఫ్లోర్ అయితే పక్కన పెట్టుకుని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో దీనికి మీరు వాడే పిండి ఏమాత్రం మెజర్మెంట్స్ అనేది కప్పు లేదా కప్పు కన్నా ఎక్కువ కూడా పట్టొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ మీరు బటర్ అండ్ షుగర్ బాగా బీట్ అయ్యేంత వరకు ఫస్ట్ బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఎగ్ ఒక్కొక్కటి కొంచెం వేసుకుంటూ ఆ స్మూత్నెస్ వచ్చేంత వరకు బాగా కలుపుకోండి. ఇక్కడైతే నా దగ్గర బీటర్ ఉంది కాబట్టి నేను బీటర్ వాడుతున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర బీటర్ లేకపోతే మామూలు స్పూన్తో కానీ ఏదన్నా నార్మల్గా కూడా కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది కానీ మీరు బీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ కలిపి బీట్ చేసుకున్న ఈ మిక్చర్లోకి మనం పిండిని కూడా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అంతా ఒకేసారి వేసుకోకుండా మీరు ఒక్కొక్క గరిటెతో వేసుకుంటూ మెల్లిమెల్లిగా బీట్ చేస్తూ ఉండండి. దీనివల్ల పిండి అనేది మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇక్కడ బ్యాటర్ కన్సిస్టెన్సీ మరీ పల్స్గా కాకుండా మరీ థిక్గా కాకుండా కాస్త మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. లాస్ట్లో దీనికి ఒక గరిటెడు మిల్క్ కూడా యాడ్ చేసి మీరు బ్యాటర్ని అంతా నేను చూపించిన కన్సిస్టెన్సీలో బీట్ చేయండి. చివరిగా మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్లో మీకు నచ్చిన ఎసెన్స్ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. మీరు ఎసెన్స్ 8 to 10 డ్రాప్స్ వరకు వాడచ్చు. ఎసెన్స్ వేసాక కూడా మరొకసారి దీన్ని బీట్ చేసుకోండి. ఇక్కడ మనం ఈ కేక్ ఓవెన్లో తయారు చేయట్లేదండి, మామూలుగా నార్మల్గా స్టవ్ మీద పెడుతున్నాను. ఎందుకంటే అందరికీ ఓవెన్ అనేది అవైలబిలిటీలో ఉండదు కదా, సో అందరూ స్టవ్ మీద కుక్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని నేను స్టవ్ మీద చేస్తున్నాను. మనం ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునే ముందే దాని కింద వచ్చే డిష్లో ఇసుక అనేది స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుని ఉంచాలి. తర్వాత ఇది కేక్ పాత్ర, అడుగున నేను ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి మనం ఎక్కడైతే కేక్ బ్యాటర్ సరిపోతుందో అక్కడ వరకు ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. దాని తర్వాత 1 స్పూన్ మనం పక్కన పెట్టుకున్న పిండిని ఇందులో వేసి ఆ ఆయిల్ మీద అంతా ఒకసారి వచ్చేలాగా చేయండి. ఈ ప్రొసీజర్ చేయడం వల్ల కింద మనకి కేక్ అనేది అడుగు అంటకుండా ఉంటుంది, ప్లస్ మాడిపోకుండా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఈ కేక్ వెజల్లోకి వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇంతలోకి మనం డిష్లో పెట్టిన ఇసుక అనేది వేడవుతుంది. సో ఇప్పుడు ఈ డిష్ని ఆ ఇసుక డిష్ మీదకి ట్రాన్స్ఫర్ చేసి దాని మీద లిడ్ కూడా క్లోజ్ చేసేయండి. ఒక 5 minutes వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి
దాని తర్వాత సిమ్లో పెట్టండి. ఇది కుక్ అవ్వడానికి ఇంచుమించు మనకి ఎగ్జాక్ట్గా 20 మినిట్స్ పడుతుందండి. ఇక్కడ నాకు బ్యాటర్ కొంచెం మిగిలింది, సో నేను దీనికి ఇలాగా పొంగడాలు వేసుకునే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చిన్న కేక్స్ లాగా వేస్తున్నాను. 20 మినిట్స్ అవుతా స్టవ్ ఆఫ్ చేసి లిడ్ని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఓపెన్ చేయకుండా ఉండండి. దీనివల్ల ఈవెన్గా కుక్ అవుతుంది. చల్లారేక దాన్ని ఒక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు కావాల్సిన సైజులో స్లైసెస్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన కేక్ రెడీ. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ like and subscribe our channel. Thank you for watching our channel.